హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మనీ బ్లాగ్. ఫస్ట్లీ ఇదైతే దసరా రోజు, అంటే నిన్న ఏం చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్లీ అందరికీ హ్యాపీ దసరా. సో నేనైతే మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయ్యాను. ఫ్రెష్ అప్ అయిన వెంటనే ఇలా ముందైతే ద్వారబంధానికి బొట్లన్నీ పెట్టేసుకున్నాను. సో నేనేం చేసినా నా వెనక తోకలా సాన్ని బేబీ ఉంటుంది కాబట్టి, సో చూడండి నేనేం చేసినా నా పక్కనే ఉంటుంది. సో ఇదే ప్రాసెస్లో నేనైతే బొట్లన్నీ పెట్టేసుకున్నాను. సో నేను బొట్లు పెడుతున్నప్పుడు మధ్యలో సాన్య బేబీ నేను పెడతాను అని మధ్యలో వచ్చిన సీన్స్ కూడా ఉంటాయి. సో తర్వాత ముగ్గు అన్నీ వేసేసుకున్నాను. సో నాకు పెద్దగా ముగ్గులు రావు. సో నాకు ఎలా వస్తే నేను అలానే వేస్తాను. సో ఫైనల్గా నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. సో తర్వాత తులసి మొక్కకు కూడా పసుపు అన్నీ రాసి బొట్లు పెట్టేశాను. సో నాకు పెద్దగా టైం లేదు, ఎందుకంటే సాన్య బేబీతో నేను ఎంత చేద్దామన్నా తను నాకు అంత కోఆపరేట్ చేయదు. సో పూజ అయితే ఇలా సింపుల్గా అయిపోయింది. సో పూజ చేసిన తర్వాత కిందకు వచ్చి బండికి కూడా పూజ చేసేసాము. సో మాతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళ బైక్ కూడా మా దగ్గరే ఉన్నది. వాళ్ళు క్యాంప్ వెళ్ళారు కాబట్టి వాళ్ళ బండి కూడా పూజ చేసేసాము. సో ఫస్ట్ బండి చూడండి, సాన్య బేబీ ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళారు. నన్ను వదిలేసి వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం వెళ్ళిపోయారు. సో అలా మా కమ్యూనిటీలోనే చుట్టూ తిరిగేసి వచ్చేసారనమాట. సో దీని తర్వాత మేమైతే టెంపుల్కి వెళ్దామని చెప్పి బయలుదేరాము. సో చూసారు కదా ఎన్ని కార్స్ ఉన్నాయో, ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. సో మేమైతే దర్శనం బాగా టైం పడుతుందేమో అనుకున్నాను, ఎందుకంటే ఇన్ని వెహికల్స్ చూసాక ఎవరికైనా అలానే అనిపిస్తుంది కదా. సో మేము అలానే అనుకున్నాము, వెళ్దామా వద్దా, బట్ ఇంతవరకు వచ్చి ఏం వెళ్ళిపోతాము అని చెప్పి మొత్తానికి టెంపుల్లోకి అయితే వెళ్ళాము. 5 minutes దర్శనం అయితే అయిపోయింది. లక్కీగా మేము వెళ్ళినప్పుడు హారతి ఇచ్చారు. హారతి తీసుకొని సాన్య బేబీకి కొన్ని టాయ్స్ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాం. అంతే వీడియో. బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్.